నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా స్పీడ్‌గా ఉంది. ఏబీసీడీగానే వర్గీకరణ చేపట్టాలి. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో లోపాలు, కొన్ని కులాలను కలిపి 4గో గ్రూపు ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్ శాతం విషయంలోనూ అభ్యంతరాలు సవరించాలని సీఎం రేవంత్‌ను కోరాం. మీడియాతో మందకృష్ణ మాదిగ ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇక్కడ చూస్తే ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం అయితే జస్టిస్ అఖ్తర్ కమిషన్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ విధంగా ఎస్సీలను అయితే వర్గీకరించాలని నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద మందకృష్ణ మాదిగ అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి తమ పోరాటం ఏబిసిడి వర్గీకరణ డిమాండ్తోనే సాగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే అమలు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా 9% ఎస్సీలకి మాదిగకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. 11% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ అయితే ఇటీవల ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి తో మందకృష్ణ మాదిగ అయితే భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పామన్నారు. సీఎం మొదటి నుంచి వర్గీకరణకు మద్దతు ఇచ్చారని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికల్లో రిజర్వేషన్ శాతం గ్రూప్ 1, 2, 3లో ఉన్న కులాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వీటిని సవరించాలని, పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇక చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయండి. రాష్ట్రంలోని ఎస్సీలలో జనాభా పరంగా 3వ అతిపెద్ద కులంగా ఉన్న నేతకాని వర్గాన్ని హోలియా, దాసరి, మహార్ మరికొన్ని దళిత కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్టు మందకృష్ణ తెలిపారు. తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇచ్చామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఎస్సీల రిజర్వేషన్లను 15% నుంచి 18%కి పెంచుతామన్న చేవెళ్ల డిక్లరేషన్ కూడా అమలు చేయాలని కోరారు. ఇక ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, దళిత ప్రజా సంఘాల నేతలైతే పాల్గొన్నారు. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీం అఖ్తర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడి అని 4 గ్రూపులుగా విభజించాలని మందకృష్ణ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి అయితే లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఈరోజు కొన్ని వార్తలు చూస్తే పీజీ మెడికల్ సీట్లతో స్థానిక కోటాపై సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఇక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ విచారణకు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అనుమతించారు. అదేవిధంగా మెట్రో రైలుతో చారిత్రక కట్టడాలకు ముప్పు డిజైన్ను హైకోర్టు లేదా నిపుణుల టీం ఆమోదించాకే ముందుకు వెళ్లాలి. మెట్రో రైలు విస్తరణపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అయితే వేశారు. ఇక మెగా డిఎస్సి, నిరుద్యోగ భృతి, స్కూటీలు ఇవ్వండి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పోస్ట్ కార్డు నిరసన. అదేవిధంగా ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్ హై బీపీతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. అదేవిధంగా డగ్స్ క్రేస్లో దసరా మూవీ విలన్కు బిగ్ రిలీఫ్. నటుడు షైన్ టామ్ చాకో సహా మరో 6గురిని నిర్దోషిగా తెలుస్తూ కేరళ కోర్టు అయితే తీర్పిచ్చింది. ఇక పార్లమెంట్లో రణ్వీర్ అల్హాబాదియా వ్యాఖ్యలపై చర్చ. నోటీసులు పంపాలని పార్లమెంటరీ కమిటీ వచ్చిన యూట్యూబ్కి పంపవచ్చని సమాచారం. ఇప్పటికే కేంద్రం నోటీసులతో వీడియోని తొలగించిన యూట్యూబ్. ఇవి ఈరోజు మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని ముఖ్యమైనటువంటి న్యూస్. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.